అరుణాచలం రీసెంట్ టైమ్స్లో తిరువన్నామలై అనే పేరు ఉండాలి, అరుణాచలం ఉండటం ఏంటని చెప్పేసి తమిళ నానా హడావుడి చేశారు. అరుణాచలం తెలుగువారి దృష్టిలో, బట్ తమిళ దృష్టిలో తిరువన్నామలై. ఎందుకు? అక్కడ అగ్నిలింగం, పంచభూత లింగాలని 5 ఉంటాయి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. మన శ్రీకాళహస్తిలో వాయులింగం, రిమైనింగ్ 4 తమిళనాడులోనే ఉంది. తిరువన్నామలై అని చెప్పేసి, తిరువన్నామలై కాదు, తిరువక్కన్నామలై అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అక్కడ వచ్చేసి జలలింగం ఉంటుంది, జంబుకేశ్వర ఆలయం. తర్వాత నింగి అన్నప్పుడు చిదంబరం ఉంది కదా, స్వామివారి నటరాజాలయం, అది నింగి గుర్తు. నేల అన్నప్పుడు పృథ్వీ అన్నట్టు, భూమి అన్నట్టు. ఇది వచ్చేసి మన కంచి. నెక్స్ట్ బ్యాలెన్స్ ఇంకేమున్నాయి, ఆల్మోస్ట్ మాట్లాడుకున్నాం. నింగి వచ్చేసి చిదంబరం, నేల వచ్చేసి కంచి, వాయువు వచ్చేసి శ్రీకాళహస్తి, జలలింగం వచ్చేసేమో తిరువన్నామలై, తర్వాత వచ్చేసి మన అగ్ని వచ్చేసేమో తిరువన్నామలై, దట్ అరుణాచలం స్వామికి సంబంధించి 5 పంచభూత లింగాలు. ఇందులో ఈ అరుణాచలంలో సాక్షాత్తు భూమికి అది మధ్య భాగం అన్నట్టు, సృష్టి అంతటి కూడా ఇక్కడి నుంచే ఆ శివుడు, హరుడు ఇక్కడి నుంచి మొత్తం కూడా చూస్తూ ఉంటాడు అన్నట్టు. అగ్ని అంటే ఏంటి? మనం కడుపులో జఠరసం మీద అంతే అంటుంటారు, జీర్ణానికి సంబంధించి మొత్తం అదే అన్నట్టు కదా. అలా ఈ సృష్టికి సంబంధించి ఆ వేడిని ఉత్పన్నమైంది ఇక్కడి నుంచి అన్నట్టు. అరుణాచల మహత్యం మామూలుది కదన్నట్టు అంతా చెప్తూ ఉంటారు. అయినా సరే స్వామివారి కోసం అది అంత ఫేమస్ అయిందా అంటే రమణ మహర్షి వల్ల అయింది. మన తెలుగు వారికి సంబంధించిన మాట్లాడుతుంది. అరుణాచలం దట్ మీన్స్ తిరువన్నామలైకి అత్యధికంగా వెళ్ళే భక్తులు తెలుగువారి విషయం మీకు తెలుసా? టాపిక్ కూడా అదే తెలుసుకున్నాను, తెలుగువారు ఎందుకు వెళ్తారు ఏంటని. 1876లో తిరుచులి అనేటువంటి ప్రాంతంలో రమణ మహర్షి గారు పుట్టున్నారు. ఆయన పేరు వెంకట్రామన్ అయ్యర్, ఆ టైప్ ఆఫ్ ఒక నేమ్ వస్తుంది. అయ్యర్ కాదు, వెంకట్రామన్ సంథింగ్ లేదా టావేలో. బట్ ఆయన రమణ అన్న పేరు మీదనే అందరికీ తెలుసు. అతను భగవాన్ రమణ మహర్షి అని 1876లో పుట్టారు కదా, క్షమించాలి, 1879లో ఆయన పుట్టారు. 1896లో ఆయన వయసు 15 సంవత్సరాల వయసు ఉండగా అరుణాచలం వచ్చారు. అప్పటి నుంచి కూడా మౌనంగా ఉంటూ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాడు. 1920 నుంచి 1922 నుంచి 1950 ఈ 28 సంవత్సరాల పాటు ఆయన ఆశ్రమం, రమణ ఆశ్రమంలోనే ఉన్నారు రమణ మహర్షి. ఇక అప్పుడే దేశ విదేశం నుంచి కూడా ఎంతోమంది ఆయనకు భక్తులే. అలా మన తెలుగువారు ఎంతోమంది ఆయన భక్తులు. వాస్తవానికి ఈ అరుణాచల ఆలయం ఉంది కదా, దానికి సంబంధించి తిరువన్నామలై ఆలయానికి సంబంధించి మొట్టమొదటి ఆలయానికి సంబంధించి గాలి గోపురాలు, మెయిన్ శిఖరాలు ఇలా అన్నప్పుడు శ్రీకృష్ణదేవరాయలు స్టార్ట్ చేశారు. బట్ అవి తంజావూరుని పరిపాలిస్తున్నట్టు ఆనాడు సేవప్ప నాయకుడని ఉంటారు, ఆయన కంప్లీట్ చేశాడు. సో అప్పటి నుంచి మన తెలుగు వాళ్ళు చాలామంది ఆ తంజావూరు పరిసర ప్రాంతాల్లో సెటిల్ అయి ఉంటారు. ఈ మధురై, కోయంబత్తూరు చుట్టుపక్కల మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఊటీ, కొడైకెనాల్ చాలామంది తెలుగు వాళ్ళే ఉంటారు. ఈవెన్ మన గండికోట అన్నప్పుడు పెమ్మసాని వంశీయులు ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అది మళ్ళీ మొఘలుడు, నిజాములు వీళ్ళు ఆక్యుపై చేస్తున్న మూమెంట్లో ఈ గండికోట రాజవంశీయులు ఎవరైతే పెమ్మసాని వంశీయులు వాళ్ళంతా కూడా అటు తమిళనాడు వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళతో పాటు వెళ్ళిన పంచోసోలు వాళ్ళంతా కూడా అటు వెళ్ళిపోయారు. ఇలా ఎంతోమంది తెలుగులు అక్కడ మైగ్రేట్ అయిపోయారు. అలాగే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ తిరువన్నామలై అరుణాచలం వచ్చి మన తెలుగు బోర్డర్ దగ్గరగానే ఉండింది. ఈ రమణ మహర్షి వచ్చేసి తమిళుడైనప్పటికీ తెలుగులో చక్కగా మాట్లాడతాడు, తెలుగులో రాస్తాడు. అండ్ తెలుగువారు ఆయన దగ్గరికి వెళ్తున్న సమయాలలో ఏకంగా పెద్ద వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళింది. ఇందులో మన గుడిపాట వెంకటచలం అంటారు, చూస్తారా, చలం అంటారు, అద్భుతమైన రచయిత ఆయన, రమణ మహర్షి భక్తులు. తర్వాత జిన్నూరు నాన్నగారు అంటారు, ఆయన పేరు వచ్చేసి జిన్నూరు ప్రాంతం, పశ్చిమ గోదావరి జిల్లా, భూపతి రాజు లక్ష్మీ వెంకట నరసింహరాజు, ఆయన రమణ మహర్షి భక్తులు. ఇలా మన దగ్గర ఎంతో మంది ఆయా ఊళ్ళలో ఉన్న పెద్ద మనుషులు, రచయితలు, కవులు, కళాకారులు రమణ మహర్షి భక్తులుగా ఉండి ఈ రమణ మహర్షి గొప్పతనాన్ని చెబుతూ, అరుణాచల క్షేత్ర గొప్పతనాన్ని చెబుతూ
ఈ అరుణాచలానికి సంబంధించి గిరి ప్రదక్షిణ అంటారు. ఆ కొండ చుట్టూతో తిరగటం అన్నట్టు 25 కిలోమీటర్ 30 కిలోమీటర్ సంథింగ్ ఎంత వస్తుంది. అది కూడా కార్తీక పౌర్ణమి రోజున తిరిగితే అసలు అద్భుతం అన్నట్టు. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో మనలో ఉన్న సకల రోగాలు పోతాయి అన్నట్టు. ఇలా చెప్పేసరికి ఇక మన వాళ్ళు బెస్ట్ ఆప్షన్ అన్నట్టు వెళ్ళిపోయారు. ఎందుకు? భక్తి ముక్తి, రోగాల పోతని భక్తి వచ్చింది కదా, అలా మన వాళ్ళు అలవాటు అయిపోయారు. ఈలోపు రమణ మహర్షి ఆయన పరమపదించే సమయం 1950 సమయానికే అక్కడ బోల్డ్ తెలుగు శాసనాలు ఉన్నాయి. అప్పటికే బోల్డ్ని తెలుగు వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయినారు రమణ మహర్షి భక్తులుగా. అలా ఆశ్రమాలు వచ్చేసాయి. రమణ మహర్షి ఆశ్రమంలో చక్కగా తెలుగు బోర్డులు ఉంటాయి అండ్ తెలుగులో చాలా మంది మాట్లాడుకుంటుంటారు ఈవినింగ్ సమయంలో. ఇక ఈలోపైన పరమపదించిన తర్వాత ఆయన పేరు మీద భగవాన్ రమణ మహర్షి అంటూ ఇక్కడ ఆశ్రమాలు కూడా పెడుతున్నారు మన తెలుగు ప్రాంతంలో. ఇందులో వశిష్ఠ గణపతి శాస్త్రి గారు అంటారు కదా, ఆయన గణపతి ముని కూడా అంటారు. ఆయనే భగవాన్ రమణ మహర్షి అంటూ రమణ గీత అంటూ రమణ మహర్షి సంబంధించేసి మొత్తం రచనలు ఎన్నో అద్భుతంగా చేశారు. తర్వాత జిన్నూరు నాన్నగారు ఆయన కూడా రమణ మహర్షి సంబంధించి ప్రచారం చేస్తున్నారు. గుడిబండ వెంకటేశ్వర ఆయన ప్రచారం చేశారు. ఇక రీసెంట్ టైమ్స్ అన్నప్పుడు సోషల్ మీడియా అందరికి అందుబాటులో వచ్చిన తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు రమణ మహర్షి గురించి సందర్భ ప్రతిసారి చాలా గొప్పగా చెప్పేవాడు. అరుణాచల క్షేత్ర వైభవం చాలా గొప్పగా చెప్పారు. దీనితో మన వాళ్ళు రీసెంట్ టైమ్స్ ఎక్కువ అక్కడికి వెళ్తూ ఉన్నారు. అండ్ అంతమంది మన వాళ్ళు చాలా మంది అక్కడ సెటిల్ అయి ఉన్నారు. అలా రిటైర్ అయ్యి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళు కొంతమంది, అక్కడ ఆశ్రమం ఉందో అని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది, ఇలా మన తెలుగు వారు చాలా మంది అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో కన్నడ వాళ్ళకి మన వాళ్ళు గొడవల సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మూమెంట్లో అరుణాచలం బోర్డులు పెడతారేంటి, తిరువణామలై పెట్టాలని చెప్పేసి తమిళ గోల మొదలెట్టారు. సో భాషాపరంగా తమిళ పిచ్చి వాళ్ళదే. భక్తి పరంగా మన వాళ్ళు మాత్రం ఎక్కడైనా సరే భక్తి చాలరా బాబు మాక అంటారు. ఈవెన్ అయ్యప్ప స్వామి శబరిమల పుణ్యక్షేత్రానికి కూడా అత్యధికంగా వెళ్ళేది మన తెలుగు వాళ్ళే. తెలుసా మీకు? సౌత్ అండ్ నార్త్ మీరు మొత్తం తీయండి, ఎక్కడైనా అత్యధికంగా భక్తులు అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటంటే మన తెలుగు వాళ్ళే. అంతెందుకండి, వారణాసి, కాశీ, అక్కడ కూడా మీకు చాలా చోట్ల తెలుగులో బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. మీకు తెలుసా? హిందీ, ఇంగ్లీషు, తెలుగు, ఇంక వేరే లాంగ్వేజ్ కనపడదు మీకు. ఎందుకు? అత్యధిక మన తెలుగు వాళ్ళు కూడా కాశీలో ఉంటూ ఉన్నారు ఇప్పుడు కూడా. అలా భక్తి పరంగా మొదటి నుంచి కూడా మన తెలుగు వాళ్ళు టాప్లో ఉంటూ ఉన్నారు. ఈ అరుణాచల క్షేత్రం అన్నప్పుడు పంచభూత లింగాలు అన్నప్పుడు అగ్నికి మూలాధారం అన్నట్టు స్వామివారు అక్కడ ఉన్నారు కాబట్టి అరుణాచలేశ్వరుడు ఆ రకంగా మన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. వీళ్ళు రమణ మహర్షి. ఆ రమణ మహర్షి అన్నప్పుడు ప్రశాంత చిత్తంగా ఉండటం, మౌనమే ఆయుధం అన్నట్టు చూడటం, అండ్ నేను రచనలో ఆయన మాటలు అవన్నీ మనం చాలా మంది అందరికీ ఇవ్వటం, ఇలా మన వాళ్ళు అక్కడికి బాగా వెళ్తున్నారు తప్ప ఎక్కడ కమర్షియలిజం అనేది లేదు. వాళ్ళు ప్రచారం చేసింది లేదు. ఒకటి అరుణాచల వైభవం, రెండు రమణ మహర్షి బోధనలు, అక్కడ ఉన్న ఆశ్రమాలు, అక్కడ ఉన్న ప్రశాంత వాతావరణం, ఆ గిరి ప్రదర్శన చేసేటప్పుడు కలిగే గొప్ప అనుభూతి, ఇవన్నీ కలగలిపే మన తెలుగు వారిని అరుణాచలం ఆకర్షిస్తూ ఉందంటే భక్తి పరంగా మన వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి అది అసలైనటువంటి రహస్యం అన్నట్టు చెప్పుకోవచ్చు.